జై హింద్. నేను మీ అనిల్ సేవల. మా మామ కేఏ పాల్, పిచ్చి పట్టిన కేఏ పాల్ ఎక్కడున్నాడో అతని ఆచూకీ తెలిస్తే కైండ్లీ రిక్వెస్ట్ టు ఆల్ చెప్పండి. ప్రతి ఒక్క అంశం మీద అతనికి ఉన్న విశిష్ట నాలెడ్జ్, విశ్వ పరిజ్ఞానం, విశ్వశాంతి, ఇవన్నీ పరిజ్ఞానంతో అన్నిటి మీద డిబేట్స్కి వెళ్ళే మన పిచ్చి పెట్టిన కేఏ పాల్ మామ ఎక్కడ కనిపిస్తే ఆయన ఒక విషయం అడగండి. ఒకవేళ ఆచూకీ తెలియకపోతే మీరు నా త్రూ అవుట్, అంటే నా వాయిస్ని మీరు క్వశ్చన్గా అడగండి. వాడెవడో చచ్చిపోయాడు అనమాట, ఒక పాస్టరు లిక్వర్ కన్జ్యూమ్ చేసి. అలాగా తాగిన ఒక పాస్టర్ రోడ్ యాక్సిడెంట్లో చనిపోతే పెద్ద హంగామా, సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ కేఏ పాల్ ప్రజెంట్ భారతదేశంలో మొన్న ఈ పెహల్గామ్ ఇన్సిడెంట్ గురించి ఒక్క మాట మాట్లాడడానికి ఇంతవరకు మీడియా ముందుకు రాలేదు. అంటే హిందువులు చచ్చిపోతే నీ వాయిస్ అనేది రేజ్ అవ్వదు, అంతే కదా పాల్ మామ? హిందువులు చనిపోతే నీ వాయిస్ అనేది రేజ్ అవ్వదు. ఎవరికైనా కానీ మీ క్రైస్తవుడు చనిపోతే మాత్రం నువ్వు బయటకు వస్తావు, ధర్నాలు చేస్తానంటావు, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ కరప్టెడ్ అంటావు, పోలీస్ సిస్టమ్ కరప్టెడ్ అంటావు. నువ్వు ఒక్కడివి తప్ప ఇంకా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు వెదవేనంటావు, అంతే కదా మామ, పాల్ మామ? సో ఈ పాల్ మామకి కొంచెం ఇన్ఫర్మేషన్ అడగండి, ఇలాంటి విషయాల్లో ఎందుకు స్పందించడం లేదని. ఈ కేఏ పాల్ అనే వ్యక్తి గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అతను పెద్ద జోకరు, అందుకనే మనం పాల్ మామ అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. ఈ కేఏ పాల్ హిస్టరీ చదివితే ఇతను 10 రూపీస్కో 20 రూపీస్కో మతం మారిన ఒక పర్సన్. ఇతనేమి బైబిల్ చదివి ఇది కాదు, ఇతను కూలీనాలి చేసుకొని బాగా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక పర్సన్. ఇతను మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్. ఇతను 10 రూపీస్కో 20 రూపీస్కో క్రిస్టియానిటీ తీసుకున్నాడు. ఇదేదో బాగుంది, 10 రూపీస్ 20 రూపీస్కి క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయిన తర్వాత కొంచెం సబ్జెక్ట్ మీద మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ అనమాట, మైండ్ సెట్ బాగున్న పర్సన్. ఈ బైబిల్ కొంచెం చదివేసేసి ఒకరినిద్దరిని జాయిన్ చేయడం వల్ల ₹2 దొరికేవి. ఈ 1 రూపీ 2 రూపీస్ కోసం కేఏ పాల్ మత ప్రచారం పెట్టేసుకొని ఇదేదో బాగుంది, మత ప్రచారం కాన్సెప్ట్ మీద 1 రూపీ 2 రూపీ వస్తున్నాయి. అప్పుడు 1 రూపీ 2 రూపీ అంటేనే చాలా ఎక్కువ. సో బేసిక్గా ఈ మత ప్రచారాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళి ఈరోజు కోట్ల రూపాయల ఆదాయం గడించాడు కేఏ పాల్. గడించిన తర్వాత ఇతని మీద కొంచెం మనీ లాండరింగ్ కేసెస్ కూడా, అక్రమాస్తుల కేసెస్ కూడా పెట్టేసేసి ఇతన్ని చాలా వరకు ఇతని ఆస్తిని స్వాధీనపరుచుకున్నారనుకుంటాను చంద్రబాబు నాయుడు గారి హయాంలో, టీడీపీ హయాంలో. సో ఇది ఇతని హిస్టరీ. ఇలాంటి కేఏ పాల్ని స్ట్రైట్గా ఒకే క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. కేఏ పాల్, నువ్వు ఇప్పుడు పొలిటికల్ పార్టీ పెట్టావు. పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు నువ్వు అన్ని మతాల గురించి కూడా స్పందించాలి కదా, ఎందుకు నువ్వు అన్ని మతాల గురించి స్పందించట్లేదు? ఇప్పుడు కూడా నువ్వు ఒక మతతత్వ పార్టీగానే, అంటే ఒక క్రైస్తవుడికి ఏదైనా అన్యాయం జరుగుతుంటే నువ్వు మాట్లాడుతున్నావు తప్ప, ఇప్పుడు పెహల్గామ్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి నువ్వు నువ్వు ఏ ప్రేయర్స్ చేయలేదు, ఏ మీడియా ముందుకు వచ్చేసేసి ఈ సంఘటన గురించి ఏం మాట్లాడలేదు. మాట్లాడితే భారతీయ జనతా పార్టీ అంటావు, వాళ్ళు చేయించారంటావు, వీళ్ళు చేయించారంటావు. కొంచెం నాన్ సెన్స్ తగ్గించుకొని విషయ పరిజ్ఞానం ఉంచుకొని మాట్లాడికే పాల్. ఇది మధ్యకాలంలో నువ్వు చేసిన నాన్ సెన్స్. ఆ పాస్టర్ ప్రవీణ్ అనే పొద్దున్నే యూట్యూబ్ ఆన్ చేస్తే వాడే, ఎవరు తాగుబోతు వస్తే మాత్రం ఎంత సెన్సేషనల్, ఎంత న్యూస్ క్రియేట్ చేశారు మీరు. ఇప్పుడు ప్రజెంట్ ఇలాంటి టైంలో భారతీయులందరూ, అతను హిందువా, ముస్లిమా, సిక్కా, జైనా, పార్సీనా అనేది పక్కన పెట్టేసేసి అందరూ ఏకమయ్యి యూనిటీగా ఉండి దేశానికి సపోర్ట్ చేయాల్సిన క్షణంలో కేఏ పాల్ లాంటి వాళ్ళు వచ్చి మీడియా ముందుకు ఇంతవరకు స్పందించలేదు. సో అందుకోసమే ఈ వీడియో చేశాను. పాల్ మామ, బ్యాడ్గా అనుకోకు, నీ గురించి నీ హిస్టరీ మొత్తం చదివాను. యు ఆర్ ఎ గ్రేట్ పర్సన్, ఐ లైక్ యూ సో మచ్. మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్వి కూడా. ఓకే మామ, బాయ్ టు ఆల్. జై హింద్.